గుడ్ ఈవినింగ్ మరి మై డియర్ ఆర్ఎంబి మెంబర్స్. ఫస్ట్ మన యాడ్ ఒకసారి చూడండి. కృష్ణదుర్గ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మా వద్ద మా సొంత తయారీ యూనిట్ లో తయారు చేయబడిన స్వచ్ఛమైన 14 రకాల కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. వేరుశెనగ నూనె, నువ్వు పప్పు నూనె, నల్ల నువ్వుల నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, వాల్నట్స్ ఆయిల్, ఆవ నూనె, కొబ్బరి నూనె, కురిడి కొబ్బరి నూనె, కుసుమ నూనె, అవిసె నూనె, జీడిపప్పు నూనె, బాదం పప్పు నూనె, ఆముదం, వెర్రి నువ్వుల నూనె, ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తీసిన నూనె లభించును. ఇంకా మా వద్ద మాచే స్వంతగా తయారు చేయబడిన తెలగపిండి, షర్బత్ గోధుమలతో తయారు చేయబడిన గోధుమ పిండి, తొడిమలి తీసిన మిరపకాయలతో చేసిన పచ్చికారం, మసాలా కారం, బళ్ళారి కారం, కాశ్మీర్ కారం, శనగపిండి, పసుపు లభించును. ఆయిల్ తయారు చేయగా మిగిలిన అన్ని రకాల పిండిలు లభించును. అన్ని రకాల చిరుధాన్యాలు, చిరుధాన్యాల రవ్వ, చిరుధాన్యాల పిండి, ఆర్గానిక్ కందిపప్పు, మినప్పప్పు, పంచదార మొదలగు అన్ని రకాల ఆర్గానిక్ ప్రొవిజన్స్, నేచురల్ ప్రొవిజన్స్ లభించును. హనీ, చెక్క బెల్లం, బుట్ట బెల్లం, బెల్లం కుందులు, ఆర్గానిక్ బెల్లం, తాటి బెల్లం, ఆర్గానిక్ తాటి బెల్లం, ఆర్గానిక్ బెల్లం పౌడర్, తాటి బెల్లం పౌడర్, ఇక పూజా సామాగ్రికి కావలసిన అన్ని రకాల వస్తువులు, హోమ్ మేడ్ పికిల్స్, కారం పొడులు, హెర్బల్ పౌడర్స్, పాపడ్స్, హోమ్ మేడ్ స్నాక్స్, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, డేట్స్, ఆలివ్ ఆయిల్, సుగంధి, కఠోరా, సబ్జా, స్వచ్ఛమైన పూస గేదె నెయ్యి, ఆవు నెయ్యి, బ్రౌన్ రైస్, బాస్మతి రైస్, మసర్ రైస్, 10 రకాల నేచురల్ బియ్యం మొదలగు మీ ఇంటికి అవసరమైన అన్ని రకాల నిత్యావసర వస్తువులు నెంబర్ 1 క్వాలిటీతో లభించును. విచ్చేయండి శ్రీ కృష్ణదుర్గ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, హౌస్ నెంబర్ 90, ప్రియాంక నిలయం, ఫన్ టైమ్ క్లబ్ రోడ్, గురునానక్ కాలనీ, విజయవాడ. ఫోన్ 0866248933, సెల్ 90622933. థ్యాంక్ యూ ఎర్రరెడ్డి గారు. ఇది నిన్న మార్నింగ్ చెప్పాను, ఈరోజు ఈవినింగ్ కల్లా ఇక్కడే నేను చూడడం కూడా నేనైతే వీడియో ఫస్ట్. థ్యాంక్ యూ సార్ ఎర్రరెడ్డి గారు. మై నేమ్ ఈజ్ నామకి నరేష్ అండి. మై ఫరమ్ నేమ్ ఈజ్ శ్రీ కృష్ణదుర్గ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్. నాకు 2 అబ్బాయిలండి, ఈ 3వ అబ్బాయి అనమాట. నేను అబ్బాయిలో చూసుకుంటాను. ఫస్ట్ ఇది చెక్క గానుగ నూనెలు. ఇప్పుడు దాకా మీరు వాడే ఆయిల్స్కి ఈ ఆయిల్కి తేడా ఏంటంటే, మీరు ఆయిల్ హీట్ వచ్చాక జనరేట్ అయ్యాకే మీకు ఆయిల్ వస్తుంది అన్నమాట. సో విటమిన్స్ మినరల్స్ ఎవాపరేట్ అయిపోతాయి హీట్ రావడం వల్ల. మనది అలా కాదు. ఇది చెక్క గానుగ నూనె అంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్. ఇదివరకు మన తాతల కాలంలో ఎద్దు గానుగలో తీసేవాళ్ళు కదా, సో అదే ప్రాసెస్ అనమాట. ఇది హీట్ రాకుండా ఉంటుంది. సో ఆ విటమిన్స్ మినరల్స్ లైవ్ అలా ఉంటాయి అన్నమాట. సో దానివల్ల మనకి హెల్తీగా మంచిది. మొత్తం మనం 14 రకాల ఆయిల్స్ తయారు చేస్తామండి. దానిలో గ్రౌండ్ నట్ ఆయిల్, వేరుశెనగ నూనె, దీనిలో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, చాలా హెల్త్కి మంచిది, ఎక్కువ సేల్ కూడా ఉంటుంది. రోజుకి కనీసం 200 నుంచి 250 లీటర్స్ మనం తయారు చేస్తాం. సేల్ కూడా అలాగే అయిపోతుంది, ఆగదు మన దగ్గర అసలు ఆయిల్. నెక్స్ట్ ఇది నువ్వుపప్పు నూనె. మీకు పచ్చళ్ళు చేసుకోవడానికి, ఊరగాయ పచ్చడికి కానీ వంట కూడా చేసుకోవచ్చు. బాలింతరాల టైంలో ఎక్కువ వాడతారు ఆపరేషన్ చేసినప్పుడు. సో దీనిలో కాల్షియం ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ బూస్టప్ చేస్తుంది, హెల్త్కి చాలా మంచిది ఇది. నెక్స్ట్ ఇది నల్ల నువ్వుల నూనె. ఇది కూడా వంట చేసుకోవచ్చు, ఊరగాయ పచ్చడి వాడుకోవచ్చు. అదే చిరుచేది ఉంటుంది అనమాట, హెల్త్కి మటుకు చాలా మంచిది. అలాగే హెయిర్కి రాసుకోవచ్చు, బాడీ మసాజ్ వాడుకోవచ్చు, అలాగే ఆయుర్వేద మెడిసిన్లో కూడా వాడుకోవచ్చు. దీపారాధన చేసుకోవడానికి చాలా మంచిది. స్వచ్ఛమైన నూనె దీపారాధన చేసుకుంటే. దీంతో కొబ్బరి నూనె, ఇది హెయిర్ ఆయిల్ అన్నమాట. కొబ్బరి ఇలా ఉంటుంది. మామూలు పచ్చి కొబ్బరిని డ్రై చేస్తారనుకోండి మీకు బూజు పట్టేస్తుంది. సో దాన్ని ఏం చేస్తాడంటే సల్ఫర్లో డ్రై చేస్తాడు. సో సల్ఫర్ ఇది దీనికి హెయిర్కిను అలాగే మన బాడీ మసాజ్కి దీపారాధనకి వాడుకోవచ్చు. ఇది కురిడి కొబ్బరి. కురిడి అంటే చెట్టు న్యాచురల్గా డ్రై అయిపోద్ది, ఇలాగా లోపల వాటర్ కూడా ఆటోమేటిక్గా ఇంకిపోద్ది అనమాట. సో ఇది హెల్త్కి చాలా మంచిది. మన బీరకాయ డైట్ వెయిట్ లాస్ కోసం వాడే ఆయిల్ అన్నమాట ఇది. అలాగే షుగర్ కంట్రోల్ అవుతుంది. అలాగే మొదల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పొద్దున్నే 4 స్పూన్లు 2-3 స్పూన్లు తీసుకుంటే కనుక మంచిగా మోషన్ అవుతుంది. మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. అలాగే వెయిట్ లాస్కి, షుగర్ కంట్రోల్ కూడా బాగా పనిచేస్తుంది అన్నమాట వంట చేసుకోవడానికి. ఇది సన్ఫ్లవర్ ఆయిల్. దీనిలో డి విటమిన్ ఉంటుంది. మీకు బయట దొరికే సన్ఫ్లవర్ ఆయిల్కి ప్యూర్ వైట్గా ఉంటుంది, మా దగ్గర ఇలా ఎల్లో ఉంటుంది. మీ ఎదురుగా కూడా మేము తయారు చేస్తాం అన్నమాట. ఇది బాదం ఆయిల్. ఇది చాలా ప్రీమియం ఆయిల్ అండి. ఇది మీకు పసిపిల్లలకి బాడీ మసాజ్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనం కూడా ఫేస్కి అప్లై చేసుకుంటే మంచి గ్లో వస్తుంది. హెయిర్ ఫాల్ ఉంటే కనుక ఇమీడియట్గా హెయిర్ ఫాల్ ఆగుద్ది. హెయిర్ గ్రోత్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. డెఫినెట్గా 100% గ్యారంటీ అనమాట. అలా కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది వంట చేసుకుంటే. నెక్స్ట్ కుసుమ నూనె. ఇది 0 కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది హార్ట్ పేషెంట్కి చాలా మంచిది. హార్ట్ పేషెంట్లు ఉంటారు, హార్ట్ ఆపరేషన్ అయిన వాళ్ళకి ఇది వాడతారు, సజెస్టబుల్. నెక్స్ట్ ఇది వెర్రి నువ్వుల నూనె. వెర్రి నువ్వుల నూనె అంటే మన కాదరవల్లి గారు చెప్తుంటారు, పిల్లలు మందంగా మతిమరుపు వస్తున్న వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళకి కానీ పిల్లలు మందంగా ఉంటారు, వాళ్ళకి బాగా పనిచేస్తుంది ఆయిల్. మీరు కావాలంటే యూట్యూబ్లో వెర్రి నువ్వుల నూనె కొడితే కాదరవల్లి గారు చెప్తారు దీని గురించి. ఇది స్పెషల్ నూనె, ఎక్కడ దొరకదు ఇది. నెక్స్ట్ అవిసె నూనె. ఇది ఫ్లాక్సీడ్ ఆయిల్. ఇది వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది, ఒమేగా ఫ్యాట్స్ పనిచేస్తుంది. అట్లాగే
B12 విటమిన్ ఉంటుంది. నెక్స్ట్ ఆముదం, వంట ఆముదం అనమాట. ఇది పాతకాలంలో వంట చేసుకునేవాళ్ళు. సో ఇప్పుడు ఇది బాడీ మసాజ్కి వాడుకోవచ్చు, హెయిర్కి రాసుకోవచ్చు. అట్లాగే మనం కారం తయారు చేస్తాం కదా, సంవత్సరం పాటు కారం కలర్ ఉండటం కోసం దానిలో మిక్స్ చేస్తారు. ఇది ఆవాలని, మస్టర్డ్ ఆయిల్, ఇది వంట చేసుకోవడం పనికి వస్తే, అలాగే ఊరగాయ పచ్చడి కూడా బాగా పనిచేస్తుంది. ఆవకాయ పచ్చడికి మన మార్వాడీస్ ఎక్కువ వాడతారు వంటకి ఇది. అలాగే దీంతో ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. జీడిపప్పు నూనె ఇది కూడా తీస్తామండి, ఇది కూడా మంచి ఆరోగ్యానికి ఉపయోగపడుద్ది. అలాగే మన దగ్గర ఈ ఆయిల్స్ కాకుండా జాగరీ ఉంటుంది, జాగరీ పౌడర్స్ ఆల్రెడీ మీ అందరికీ కాంప్లిమెంట్ ఇస్తున్నాను. ఆర్గానిక్ బెల్లం పౌడర్ టీలోకి, కాఫీలోకి షుగర్ బదులు ఇది వాడుకోవాలి. అలాగే మన దగ్గర అరిసెల బెల్లం, బుట్ట బెల్లం అవన్నీ ఉంటాయి. దాంట్లో వీడియోలు చూశారు కదా, చెక్క బెల్లం అని ఎన్ని రకాలు ఉంటాయి. ఆర్గానిక్ తాటి బెల్లం పౌడర్ అన్నీ ఉంటాయి. అలాగే చిరుధాన్యాలు, ఇప్పుడు అందరూ రైస్ తింటాం అనేసి ఓన్లీ చిరుధాన్యాలు తింటున్నారు కదా, ఆ చిరుధాన్యాల రకాలన్నీ మన దగ్గర అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటి పౌడర్లు, రవ్వ కూడా ఉంటుంది మన దగ్గర. రవ్వలు, సేమియాలు, రాగి సేమియా, రాగి బిస్కెట్లు, జొన్న బిస్కెట్లు, సేమియాలు అన్నీ ఉంటాయి, అన్ని రకాలు. అలాగే మన కోల్డ్ ప్రెస్ ఆయిల్తో తయారు చేసిన స్నాక్స్ ఉంటాయి మన చిరుతిళ్ళు. అలాగే ఇప్పుడు ఈ ఆయిల్ తయారు చేస్తే వచ్చే చెక్క ఉంటుంది కదండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చేపల చెరువులకి, ఆవులకి, గేదెలకి వాడతారు. దీనిలో గ్రౌండ్నట్ వాడుతూ ఉంది. నువ్వుపప్పు నూనెతో తీసాక చెక్క వచ్చింది, దాన్ని పౌడర్ చేస్తారు, తెలగపిండి అంటారు. అది మీ అందరికి ఇప్పుడు కాంప్లిమెంటరీ ఇస్తున్నాను. దానిలో క్యాల్షియం ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ బూస్టప్ చేస్తుంది. కూరల్లో గ్రేవీ కింద వేసుకోవచ్చు, లేకపోతే కూర కర్రీ కూడా వాడుకోవచ్చు. చాలా హెల్త్కి చాలా మంచిది అన్నమాట అది. అలాగే ఆల్మండ్ ఆయిల్ చెక్క కూడా ఉంటుంది, దాంతో కూడా బెల్లం సున్నుండలు చేసుకోవచ్చు, పాలలో కలుపుని తాగొచ్చు, ఫేస్ ప్యాక్ పెట్టుకోవచ్చు. అలాగే మొక్కలు కూడా వేసుకోవచ్చు. నల్ల నువ్వుల చెక్క కూడా ఆవులకి అట్లా బాగా పనిచేస్తుంది, బాగా పెడతారు బాలింతల టైంలో. ఆముదం చెక్క ఉంటుంది, ఇవన్నీ మొక్కలకి వాడతారు, పొలాల్లో వాడుకోవచ్చు, ఇంట్లో మొక్కలు కూడా వాడుకోవచ్చు. మొత్తం మన దగ్గర 10 రకాల రైస్ ఉంటాయండి. వైట్ రైస్, బ్రౌన్ రైస్, రాజముడి రైస్, కినోవా రైస్, చిట్టి ముత్యాల రైసు, బాస్మతి రైసు, బ్లాక్ రైసు, నవార్ రైసు, అలా అని చెప్పి మొత్తం 10 రకాల రైస్ ఉంటాయి మన దగ్గర, ఆర్గానిక్ రైస్తో సహా. అలాగే అన్ని రకాల పప్పు ధాన్యాలు ఉంటాయి. ఇవన్నీ ఆర్గానిక్ ఉంటే మామూలు కూడా ఉంటాయి, న్యాచురల్ ఐటమ్స్ ఉంటాయి. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి మన దగ్గర. అలాగే మన దగ్గర నెయ్యి చాలా ఫేమస్ అండి, చాలా బాగుంటుంది. ఇది పూసనెయ్యి అన్నమాట, ముదురు కాపు, డైరెక్ట్గా వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా. ఆవు నెయ్యి, గేదె నెయ్యి 2 ఉంటాయి. ఇది పాల మీద క్రీమ్ ఉంటుంది కదా, ఆ క్రీమ్తో తయారు చేసింది అనమాట. అలాగే మీకు పెరుగు మీద కూడా తయారు చేసామంటే ముందు ఆర్డర్ మీద 1 వీక్ ముందు చెప్తే తయారు చేస్తాం. మీకు అలాగే ఆ క్రీమ్ కావాలన్నా కూడా ఇస్తాం. ఆ వెన్న 1 వీక్ ముందు చెప్తే తయారు చేస్తాం, రెడీ చేస్తాం. చక్కగా వాడండి, మీ ఆరోగ్యం కాపాడుకోండి. మన పిల్లలకి మనం ఇచ్చే ఏకైక ఆస్తి ఆరోగ్యం. మీరు ఎంత డబ్బులు సంపాదించి ఇచ్చినా ఆరోగ్యం లేకపోతే పిల్లలు వేస్ట్. సో మీరు మా దగ్గర ప్రొడక్ట్స్ అన్ని ఒకసారి మీ ఫ్యామిలీతో విజిట్ చేసి 1 నెల వాడి చూడండి, నచ్చితే అది కంటిన్యూ చేద్దరు. డెఫినెట్గా నచ్చుద్ది, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటారు, మీతో పాటు మీ పిల్లలకు కూడా ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. మా చిరునామా. అలాగే మాది 1 టౌన్లో ఇంకో బ్రాంచ్ ఉందండి, జుమ్మా మసీద్ స్ట్రీట్, బాబా ఆయిల్ రోడ్ అనమాట. అది 2010లో నేను స్టార్ట్ చేశాను అక్కడ. ఫస్ట్ చైనా నుంచి నేను మిషన్ తెచ్చాను. యాక్చువల్గా మిషన్ అది ఫెయిల్ అయింది, తర్వాత లోకల్ మిషన్ పెట్టాను. తర్వాత ఎప్పుడైతే విఆర్కే రామకృష్ణ గారు వచ్చారో మా అందరికి లైఫ్ వచ్చింది చెప్పాలంటే. ఆయన మా దగ్గర కూడా వచ్చాడు, మీరు ఆయిల్లో ఏం కలుపుతారు ఏంటి అనేది కూడా అడిగారు. సో డైట్కి ఏంటంటే దానిలో గ్లూకోజ్ అని ఉంటుంది, అది వాడతాం మేము. ఆ డైట్కి వేస్తే పనికిరాదు, అది వద్దని చెప్పేవాడు ఆయన. అది రాకపోతే ఆయిల్ ఎక్కువ క్వాంటిటీ రాదన్నమాట. అది ఆయన వచ్చి అది వాడకూడదని చెప్పి అలా చేశారు. జనాల్లో అవేర్నెస్ బాగా వచ్చింది, ఇవన్నీ వాడాలి. అలా కాదరవల్లి గారు వచ్చాక చెక్క గానుగ నూనెలో వాడండి అని చెప్పారు. సో ఏపీలోనే ఫస్ట్ నాది చెక్క గానుగండి, నేనే స్టార్ట్ చేశాను 1 టౌన్లో స్టార్టింగ్ ఫస్ట్. దాని తర్వాత మన రోటరీ మెంబర్స్ అందరు సపోర్ట్తో నేను గురునానక్ కాలనీలో బ్రాంచ్ పెట్టాను లాక్డౌన్ ముందు. సో మన మధుబాబు గారి ఇయర్లోనే ఆయనే ఓపెన్ చేశారు, సక్సెస్ అయ్యింది. అది ఆ టైంలో కొంచెం ప్రాబ్లం అవడం వల్ల ఫ్రంట్ రోడ్డు మీదకి తీసుకొచ్చి మళ్ళీ ఇటు ఫన్ టైం క్లబ్ రోడ్లో పెట్టాక బాగా సక్సెస్ అయింది. సో రోటరీ నుంచి మంచి సపోర్ట్ ఉంది. ఇక్కడ చాలామంది అందరూ నా ఆయిల్స్ అందరూ వాడతారు. మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలి. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మాది స్టేడియం కాంప్లెక్స్ షాప్ నెంబర్ 31 నామగిరి కూల్ బాగ్ అని. నైట్ 12 o'clock వరకు ఫుడ్ కోర్ట్లో ఉంటుంది, స్విగ్గీ జొమాటోలో కూడా ఉంటుంది. ఒకసారి మా దగ్గర ఫలూదా చాలా ఫేమస్ అనమాట, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. మీ డౌట్స్ ఏమని చెప్పండి. కినోవా రైస్ చాలా మంచిదండి హెల్త్కి. స్కూప్స్ ఐస్ క్రీమ్ ఫలూదాలకి. హెయిర్ గ్రోత్ మటుకు డెఫినెట్గా ఉంటుంది. హెయిర్ ఫాల్ అయితే ఇమీడియట్గా ఆగుద్ది. మీకు వంట చేసుకోవడం కూడా పనికి వస్తుంది. కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అది. నారాయణ గారు చెప్పండి. నరేష్ గారు, ఏదో ఒక ఫ్రీ గిఫ్ట్ ఉంటుంది మా దగ్గరకు విజిట్ చేస్తే. నరేష్ గారు, మీరు ఇప్పుడు ఇంత మంచి ఆయిల్స్ సప్లై చేస్తున్నారు కదా, అందరికీ ఎవరన్నా అంటే ఇంటి దగ్గర మనం తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారు, ఆన్లైన్లో ఆర్డర్, వాళ్ళ ఆన్లైన్ ఎక్కువ వాడుతూ ఉన్నారు.
మంచి ఆయిల్ని మనం తెచ్చుకోవాలంటే అందరికి డెలివరీ ఇవ్వగలుగుతారా, లేకపోతే ఇంకేదన్నా ఆప్షన్ ఏమన్నా వాళ్ళే వచ్చి ఫ్రీ తెచ్చుకోవాలి? హోమ్ డెలివరీ ఉందండి, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంది మన దగ్గర. ఓకే. 2000 మినిమం బిల్ ఉంటే విజయవాడ 10 కిలోమీటర్స్ ఏరియాలో ఫ్రీ. 1000 రూపీస్ నుంచి చేయరా? ఏంటి ప్రాబ్లం ఉన్నా? 1000 రూపీస్ చేస్తే ఛార్జెస్ చేయాల్సి వస్తుంది. ఛార్జ్ చేయలేక ఓన్లీ ఫ్రీ కాబట్టి. ఓకే ఓకే. మీరు 1000 రూపీస్ ఛార్జ్ చేసినా ఆయిల్స్ 1000 రూపీస్ అయినా కూడా మీరు ఇవ్వండి, బాగుంటుంది. అలాగే డెఫినెట్గా సార్. మీ మెంబర్స్కి ఏమైనా స్పెషల్గా ఏమైనా ఇస్తారా? రండి సార్, ఫ్రీ గిఫ్ట్స్ ఉన్నాయని చెప్తున్నా కదా. ఆల్రెడీ ఇప్పుడు మనం తెచ్చాను నేను మీ అందరికీ. డిస్కౌంట్స్ ఏమైనా ఇస్తారా? ఫ్రీ కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ తెచ్చాను, అందరికీ మా స్టాఫ్ ఇస్తారు మీకు. థ్యాంక్ యూ ఆర్ఎంబీ మెంబర్స్, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు తెచ్చుకున్నా సరే ఆడిస్తాం. అలాగే మన దగ్గర రా మెటీరియల్ కూడా ఉంటుంది, మీ ఎదురుగా తయారు చేసి ఇస్తాం. 15 కేజీలు వేసుకుంటే మినిమం 6 కేజీస్ ఆయిల్ వస్తుంది. మీ ఎదురుగా మీ కంటి ముందే తయారు చేస్తాం ఆయిల్స్. 14 రకాలు ఎనీ ఐటెం, ఏ పప్పులైనా సరే 14 ఐటమ్స్. మా దగ్గర రా మెటీరియల్ కూడా ఉంటుంది. 15 కేజీస్ వేసుకోవాలి, 15 కేజీలు. మంచి క్వశ్చన్ అడిగారు సార్ మధు గారు. మీరు వచ్చే ముందు ఫోన్ చేసి వస్తే మీకు కాల్ చేస్తే మీరు రెడీగా ఉంచుతాం మిషన్. మీ ఎదురుగా మీ కంటి ముందే వేసి తయారు చేసి ఇస్తాం. 1.5 నుంచి 2 గంటలు పడుతుందండి. 15 కేజీలు అండి, కేజీకి 15 రూపాయలు. నరేష్ గారు, ఈ మధ్య డైరెక్టర్ తేజ గారు మీ షాప్కి విజిట్ చేశారు కదా, మీ ఆయిల్ వాడి ఆయన ఏం చెప్పారు? చాలా బాగుంది అన్నారండి. ఆయన చెప్పింది ఏంటంటే, ఈ 2 డేస్లో నేను హ్యాపీ అయింది, మీ షాప్ చూసి హ్యాపీ అయినండి. మా మిస్సెస్ మీ షాప్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఆవిడ గ్యారంటీ వస్తానని చెప్పారు, నాతో మాట్లాడారు. 1 వీక్లో ఆవిడ వస్తున్నారు, మా విజిట్ చేస్తాను మా షాప్కి. వాళ్ళే కాదు 230 మంది ఉన్నారంట. నన్ను హైదరాబాద్కి కూడా బ్రాంచ్ పెట్టమన్నారు. ఫస్ట్ వాళ్ళకి డెలివరీ ఇస్తా అన్నాను, తర్వాత నెక్స్ట్ బ్రాంచ్. మా అబ్బాయి వస్తాడు, మా అబ్బాయి రంగానే హైదరాబాద్, నెక్స్ట్ యూఎస్లో బ్రాంచ్ పెడుతున్నాను. నరేష్ గారి దగ్గరికి మనం వెళ్తే కనుక టైం చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఎందుకంటే ఆయన ఆఫీస్లో కూర్చోబెడతారు, మనకి తినడానికి చాలా పదార్థాలు ఉంటాయి అన్నమాట. టెస్టిమోనియల్ అండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంట్లో ఏమన్నా బయట తీసుకురమ్మంటే మనం విసుక్కుంటాం, నరేష్ గారి షాప్కి వెళ్ళి తీసుకురమ్మంటే మాత్రం ఎంజాయ్ చేసి వస్తాం. ఇది మాత్రం చాలా మంచి విషయం అండి. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ రమేష్ గారు. ఫ్రెండ్స్, మొన్న రీసెంట్గా మేము చీరాలు వెళ్ళామండి, సరదా కిట్టి పార్టీ తరఫున వెళ్ళాం. మా గురువు గారు కూడా వచ్చారు, నరేష్ గారు. ఆయన హోస్ట్, గురువు గారు హోస్టు. నిజంగా అండి చాలా వెరైటీస్ పెట్టాడు అక్కడ. నాటు పల్లీలు, పల్లీలు ఇప్పుడు పెడతారు. నాటు పల్లీలు, బెల్లం పెడతారు అందరికీ. ఆ బెల్లం కాంబినేషన్ నిజంగా సూపర్గా ఉంది, చాలా బాగా. నాటు తర్వాత అదేదో పొడి ఇచ్చి, అదేంటి అది? బెల్లం పౌడర్, ఇప్పుడు అది కూడా ఇస్తున్నాను. అది కాదు, ఇంకో పొడి ఏదో ఇచ్చారేంటిది? తెల్లగపిండి. తెల్లపిండి అది దేనికి? కర్రీస్లోకి. కానీ బాగున్నాయి సార్, మీరు ఆల్రెడీ ఇచ్చిన ప్రొడక్ట్స్ వాడాము, ఆయిల్ కూడా వాడాము, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఆయన ఆన్సర్స్ కన్నా మీరు క్వశ్చన్స్ ఎక్కువైనాయండి, అంత ఫ్యాన్స్ ఉన్నారు మన నామగిరి నరేష్ గారికి. ఆయిల్ అంటే నరేష్, నరేష్ అంటే ఆయిల్. థ్యాంక్ యూ సార్.